నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ పై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫైర్. దొంగ యాత్రలు కాదు, క్షమాపణ చెప్పాలని డిమాండ్. లడ్డు కల్తీపై వినుకొండ జనసేన సమన్వయకర్త నాగశ్రీను దీక్ష. వారం రోజుల పాటు దీక్ష చేస్తున్నట్లు వెల్లడి. ఈపూరులో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి. గర్భిణీలు డెలివరీ అయ్యేదాకా సంతోషంగా ఉల్లాసంగా ఉండాలని సూచన. దొంగ యాత్రలు, ఆలయ సందర్శనలు చేస్తే చేసిన పాపాలు పోవని, సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కనతో కలిసి పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారని, సాంప్రదాయాలను మంటగలిపి కోట్లాది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి పెద్ద నేరానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. విజిటర్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకో ఎజెండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. విధ్వంసం ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు. ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట. జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఆలయాల దగ్గర పూజ చేస్తారంట. చేసిన దోపిడీలన్నీ చేసి, అరాచకాలన్నీ చేసి, ఆలయాలను అపవిత్రం చేసి, బ్రాందీ విస్కీలు కల్తీ చేసి, చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి, పాపాలు చేసి, ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే, పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి దోచుకున్న డబ్బులన్నీ ఆ హుడ్డీలో వేస్తే ఏమన్నా కొద్దిగైనా పాపాలు కొద్దిగైనా తగ్గుతాం. అంతేగాని చేసిన పాపాలన్నీ చేసి ఈరోజు వెళ్ళి మళ్ళీ మెట్ల మీద వెళ్ళి మెట్ల పూజ చేసి ఆలయాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే దేవుడు ఒకసారి క్షమించేస్తాడా మిమ్మల్ని? మీరు చేసిన పాపాల ఘోరాలకి ప్రజలు క్షమించలేదు కాబట్టి 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి. కాకి ఎన్ని తీర్థయాత్రలు చేసినా పుణ్య ఫలం పొందలేదని పెద్దలు చెప్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు. ఏ దేవుడిని నమ్మడు ఆయన. ఓట్ల కోసం పేరుకి క్రిస్టియన్ చెప్పుకుంటాడు. నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే అవినీతి చేస్తావా? నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే వ్యభిచారం చేస్తావా? వ్యభిచారం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు క్రిస్టియన్ ఎలా అవుతారు? యేసు ప్రభుని పూజించే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి. నమ్మడు, వెంకటేశ్వర నమ్మడు. ఆయన నమ్మిందల్లా అవినీతితో లక్షల కోట్లు సంపాదించడాన్ని, ప్రపంచంలో పెద్ద కుబేరుడు అవ్వాలని. ఆయన నమ్మింది అవినీతి సొమ్ముని. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీని నమ్ముకున్నాడు. ప్రజలు అమాయకులు కాదని తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు హెచ్చరిక చేస్తున్నా, జగన్ అండుకోకి హెచ్చరిక చేస్తున్నా, మీ స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతింటే ప్రజలు మిమ్మల్ని వీధుల్లో కుక్కలు తన్నినట్టు తంతారు. చేసిన తప్పు ఒప్పుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి. కొంతైనా మీ తప్పుని క్షమిస్తారు ప్రజలు. యథేచ్ఛగా దోచుకొని నీలాంటి నాస్తికుల్ని, దేవుడు అంటే నమ్మకం లేని నీలాంటి పనికి మానవాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశాం? నేరగాళ్ళని, దోపిడీ దొంగల్ని, దొంగల చేతుల్లో తిరుమల టీటీడీ పాలకవర్గంలో పెడతారా మీరు? మీ బంధువు సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, దోపిడీ దొంగల్ని తీసుకెళ్లి నువ్వు పాలకవర్గంలో పెట్టి, దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళని, నాస్తికులు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆలయాన్ని, అట్లాగే అక్కడ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసింది నువ్వు కాదా? ఈరోజు ఇలాంటి నేరగాళ్లకు, దోపిడీదారులకు తిరుపతి దేవస్థానం కమిటీలో వర్క్ చేసేటువంటి హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పవిత్రత గురించి, వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీ పాలనలో ఏం చేశారు మీరు?
దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, కళ్యాణం టికెట్లు అమ్ముకున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టీటీడీలో టికెట్లు అమ్ముకున్నారంటే ఇంతకంటే సిగ్గుసేట్ ఏముంది మీకు? రోజు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు మీరు? భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసినటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించరు. క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్తే దంపతులు వెళ్ళాలంటారు. ఏదైనా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పిస్తే దంపతులు చేతుల మీదుగా ఇవ్వాలంటారు. మరి సంప్రదాయాలు ఎందుకు మంటకెళ్ళిపోయారు? ఎందుకు నీ భార్యని పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు? సంప్రదాయాలు అంటే గౌరవం లేదు నీకు. ఏ రోజైనా అదే తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి నీ భార్యను తీసుకుని వెళ్ళి దర్శనం చేసే దమ్ముందా నీకు? సాంప్రదాయాలు ఎందుకు గౌరవించలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. వాస్తవాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సరే, సంక్షేమ కార్యక్రమాలంటే అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో విజయవంతంగా నెరవేర్చడం జరిగింది. పెన్షన్లు అనండి, అన్న క్యాంటీన్ అనండి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు అనండి, అన్నీ కూడా. దీనితో పాటుగా ఈ మధ్యకాలంలో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు విజయవాడలో జరిగినటువంటి వరదల మూలంగా ఆయన సొంత నిధుల్ని 50 లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో వారి వెంట నేను, వారి సతీమణి సోదరి లీలావతి గారు, దినేశ్వరరావు గారు వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశాను. 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి వారు రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది ఎంత ఖర్చు అయినప్పటికీ కంప్లీట్ అని రాశారు. కంప్లీట్ చేయమని వారు అడగడం జరిగింది. అదేవిధంగా షాదీఖానాకి సంబంధించి అదే రోజున 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఎమ్మెల్యే గారి రిప్రజెంటేషన్. అదేవిధంగా పైన రామలింగేశ్వర స్వామి గుడికి కూడా 2 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. సరే, అంత మునిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు 3 కోట్ల రూపాయలని టీటీడీ కళ్యాణ మండపానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఒక 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ డ్రైన్లకి, రోడ్లకు కూడా వారు శాంక్షన్ చేసుకొచ్చి ఆ శాంక్షన్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. వాటిని కూడా ప్రారంభించడం ఎమ్మెల్యే గారి చేతులు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో చెప్తున్నానంటే, నిరంతరం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన నిరంతరం ఆలోచన చేస్తూ వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి వాటిని శాంక్షన్ చేయించి వాటిని అమలుపరిచే ప్రక్రియని ఈ 3 నెలల కాలంలో జరిగింది. ఇది వాస్తవాలు. ఇంత అభివృద్ధి ఈ 3 నెలల్లో జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. దీనితో పాటు ఈ రోజున ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఒక కార్యక్రమంలో అక్కడ మన ఘాట్ రోడ్డు నిర్మాణం ప్రక్రియ కింద ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ రోడ్డుకు సంబంధించి కూడా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి దస్తగిరి గారు 6 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నిధుల్ని కేటాయించారని, అదేవిధంగా 6 కోట్ల రూపాయల నిధులతో పాటుగా ఎన్ఎస్పి కాలంలో ఉన్నటువంటి మట్టిని కూడా అక్కడ తోలు చేశారనేటువంటి వాస్తవాన్ని వాపోయారు. ఎందుకు వాపోయారు? ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కానీ, జీవి ఆంజనేయులు గారు శాసనసభ్యులు ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో రోడ్లు వేయటం జరిగింది. వాటర్ స్కీమ్ మా హయాంలో కొంత వస్తే, జీవి ఆంజనేయులు గారి హయాంలో 159 కోట్లు చేసుకొచ్చి దానిలో ప్రక్రియలో కొంత భాగం పనిచేయడం జరిగింది. వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న నినాదంతో సైబర్ స్వచ్ఛత, డిజిటల్ స్వచ్ఛత కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, ఫ్రాడ్ అప్లికేషన్స్ జోలికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని కమిషనర్ సూచించారు. సేల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని తెలిపారు. తిరుమల లడ్డు కల్తీపై క్షమించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను ప్రత్యేక పూజలు చేసి అనంతరం దీక్ష చేపట్టారు.
ఈ దీక్ష వారం రోజుల పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. సావిల్యాపురం పోలీస్ స్టేషన్ లో వన మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జరుగుతున్న ఈ వన మాసోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒకసారి స్పీచ్ ఇవ్వండి సార్. Slogan one. Save trees, save world. Save trees, save world. 2. Plant a tree, grow a life. Plant a tree, grow a life. 3. Saving trees is our duty. Saving trees is our duty. Saving trees is our duty. 4. Trees are the green gold. 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 5. Save nature. Save trees, save nature. Save trees, save nature. Save trees, save nature. Stop. మాట్లాడు. ఈరోజు సావేలపురం మండలం కనమర్లపూడి గ్రామంలో ఉన్నటువంటి శంషిద్ది స్కూల్ వారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయులు అట్లాగే చిల్డ్రన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటాము. మొక్కలు నాటేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ. గర్భిణీలు డెలివరీ అయ్యేదాకా సంతోషంగా ఉల్లాసంగా ఉండాలని మండల కేంద్రమైన ఈపురులో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ముందుగా చిన్నపిల్లలకు పొంగలు తినిపించి అన్నప్రాసన చేశారు. గర్భిణీలకు పూలు, పండ్లు, చీరలు, మిఠాయిలు అందించి దీవెనలు అందించారు. గర్భిణీలు డెలివరీ అయ్యేదాకా మంచి ప్రవర్తనతో భక్తిభావంతో ఉంటే వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతమైన, బలమైన, మంచి నడవడిక కలిగిన సమాజంలో మంచి పేరు తెచ్చుకొని భావాలు కలిగిన బిడ్డలు పుడతారని అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ డాక్టర్ సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని వారిని దీవించారు. ఈరోజు ప్రెగ్నెన్సీలో ఉన్న మీ అందరికీ కూడా పేరు అందరికీ అభినందనలు తల్లి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. బాధలు, కష్టాలు ఇట్లాంటివి గుర్తు చేసుకోకూడదు. బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయి. అదన్న మాలాంటి వాళ్ళకు ఉంటాయి, మాకంటే పెద్దవాళ్ళకు ఉంటాయి, మా చిన్నవాళ్ళకి ఉంటాయి. అది ఉన్న బాధలు గుర్తు చేసుకోకూడదు. సంతోషమైన, మీరు చిన్నప్పటి నుండి మీకు గుర్తొచ్చే సంతోషమైన విషయాలన్నీ గుర్తు చేసుకోండి. మీకు నచ్చిన సంతోషపడే విషయాలు మాత్రం గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండండి. మంచి సంగీతం వినండి, మంచి మంచి పాటలు వినండి. ఆ సీరియల్స్ కొన్ని ఇబ్బందికరమైన సీరియల్స్ ఉంటాయి. కోడలు కొట్టే సీరియళ్ళు, దెయ్యాల సీరియళ్ళు, అవి అదే చంపుకునే సీరియల్స్, ఇలాంటివి చూడమాకండి. అది దాని ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. ఈరోజు మీ బిడ్డ కూడా అర్థం, అభిమన్యుడు పొట్టలో ఉండగానే పద్మవ్యూహం గురించి విన్నాడు. అర్థంగా. సో అట్లా కడుపులో ఉన్న బిడ్డ కూడా అవగాహనతో ఉంటుంది. మీ మైండ్ మీద ప్రభావం అంతా కూడా బిడ్డ మీద మైండ్ మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నా కూతురు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మహాభాగవతం చెప్పించా ప్రతిరోజు కూడా, మహాభాగవతం. అలాగే ఇప్పుడు కూడా నా కూతురు అర్థం ప్రెగ్నెన్సీ ఉండి రోజు మహాభారతం చూస్తుంది, టీవీ సీరియల్ అదన్నా. అట్లా సో అంతకుముందు పంతులు గారిని పిలిచి చెప్పించా. అంటే మీరేదో మంచి పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినటం, లోపల బిడ్డని హ్యాపీగా ఉంచాలి. మీరు హ్యాపీగా ఉంటే లోపల బిడ్డ హ్యాపీ. అలాగే ముఖ్యంగా పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. బలమైన ఆహారం తినాలా. అందువల్ల మీరు ఏదైతే ఏముంది అన్నట్టు తింటే, బలమైన ఆహారం తినకపోతే బిడ్డ బలహీనంగా ఉంటారు. డెలివరీ టైంలో కాస్త ఇబ్బంది వస్తుంది. అందువలన బలమైన పౌష్టికాహారం తినాలి. మీకు అంగన్వాడీ టీచర్లు ఏం చెప్పారో అలాంటి ఆహారం, బలమైన ఆహారం బాగా మంచిగా తీసుకోండి. పౌష్టికాహారం తినాలి. ఆ విధంగా
అట్లాగే ఇంజెక్షన్స్ ఇవి టైమ్లీ వ్యాక్సిన్స్ ఏమి వేయించాలో అవి కూడా టైమ్లీ జరగాలి. ఓకే, ఇక్కడ నుండి మంచి ఆలోచనలతోటి సంతోషమైన విషయాలు గుర్తు చేసుకుంటూ బాధాకరమైన మర్చిపోతూ దాన్ని గుర్తు చేసుకోకుండా సంతోషంగా ఉండి మంచి బిడ్డని కనాలి, వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మీ బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాం. నేను మచ్చర్ గారు మన అధికారులు అందరూ కూడా వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. నడవండి, మీ చేతనైన పనులు చేయండి, డాక్టర్లు చెప్పేది బాగా ఎక్సర్సైజ్ ఉండాలి. అవును, అందుకని వైట్ పెట్టింది పిల్లలు రెడీ సార్. ఓకే సార్, ఒక నుంచి ఓకే. పేదవాడికి అండగా ఉండి వినుకొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తాను సేవకుడిలా పనిచేస్తానని మండల కేంద్రమైన ఈపూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం చివరి రోజు కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మండల అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. జగన్ పాలనలో సర్పంచులు గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారని, ఈనాడు గ్రామ సర్పంచులకు చంద్రబాబు నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి అబద్ధాలతో దాచుకోవటం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం, నిర్బంధించటంతో పరిపాలన సాగిందని, భిన్నంగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారన్నారు. పింఛన్లలో 1వ తేదీన అందించటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా మోసాలు చేయటం జగన్ పతనానికి నాంది పలికిందన్నారు. వరద బాధితులను ఆదుకోవటానికి దాతల నుండి పెద్ద ఎత్తున సహాయం, కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వానికి అందించటమే చంద్రబాబు మంచితనానికి నిదర్శనమన్నారు. వచ్చే నెల నుండి నూతన పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. అనంతరం 40 డ్వాక్రా సంఘాల మహిళలకు 6,38,00,000 రూపాయల బ్యాంకు లింకేజ్ రుణాలు చెక్కును అందజేశారు. శాసనసభ్యుడిగా గెలిపించారు. ఈ ప్రాంతం అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. దానికి మీ అందరి సహకారం. అమరావతి రాజధానికి 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చారు మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారిని మనం చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క మంచి పని చేయలేకపోయాడు, నిధులు తీసుకురాలేకపోయాడు. పోలవరానికి కూడా నిధులు ఎలా. ఈ రోజు మళ్ళీ మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పోలవరానికి 12,500 కోట్ల నిధులు తీసుకొచ్చారు. పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. మన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కాబోతుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే భవిష్యత్తులో గోదావరి నీళ్లు మన సాగర్ కుడికాలోకి తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా చంద్రబాబు గారే పూర్తి చేస్తారు, పూర్తి చేయగలరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా 4-5 ఏళ్ల తర్వాత అయినా సరే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పులు మనం అధిగమించినాక, గత ప్రభుత్వం చేసిన పాపాలని అధిగమించినాక ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు మన సాగర్ కుడికాల ద్వారా గోదావరి నీళ్లతో 2 పంటలు మనం పండించుకునే మంచి రోజులు భవిష్యత్తులో వస్తే దానికోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. చంద్రబాబు గారి ద్వారా సాధిస్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అలాగే గత 5 సంవత్సరాల్లో పాలకులు, గత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కానీ ఆ కాలువల్లో కనీసం సిల్ట్ తీలా, కనీసం అక్కడ సిల్ట్ జరిగిపోయినా అక్కడ పిచ్చి మొక్కలు ఇట్లాంటివి నాచు పెరిగినా కానీ కాలువల మొక్కలు కాలువలు పట్టించుకోవాలా. 5 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడుతున్నా గాలి వదిలేశారు గత పాలకులు. అందుకే నేను బాధ్యత తీసుకుంటున్నా. మన పిరవాళ్ళపల్లి మేజరు, అట్లాగే మన ఈపూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు ఎక్కడైతే నీళ్లు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందో ఆ కాలువ ప్రభుత్వం ద్వారా పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.